నమస్కారం, ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం. అక్షరాల కలలు కన్న తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడు సాధించడానికి తెలంగాణ కావాలని యువకులు ఎంతోమంది బలిదానం చేయడం జరిగింది. ఎంతోమంది సీనియర్ నాయకులు ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఏది ఏమైనా ఫైనల్గా మనకు తెలంగాణ సాధించి పెట్టిన అమ్మ మన సోనియమ్మ అమ్మగారికి మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయడానికి కానీ ఈరోజు ప్రోగ్రాం పెట్టడం జరిగింది. సో ఏ కళలైతే కళలు కన్నరో ఈ తెలంగాణ ప్రజలు, నీళ్లు, నియామకాలు, నిధులు, ఈ మూడుట్లలో నియామకాలు ఒక్కటి కూడా ఉద్యోగం గత ప్రభుత్వాలు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ లోపలనే 50,000 చిలుకు ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. ఇంకా మిగతా ఉద్యోగాలన్నీ కూడా ఈ కమింగ్ డేస్లోనే ఫిలప్ చేయడానికి అన్నీ సమాయత్తం చేయడం జరిగింది. నీళ్లు కూడా ప్రాణహిత చెవెళ్ళ కట్టింటే అంతటా నీళ్ళు వచ్చేది. ఈ కమిషన్లు రావని కాంగ్రెస్ వాళ్ళ హాయంలో చేసిన వాటిని ఆపేసి కొత్తగా కాళేశ్వరం అని 1,00,000 కోట్లు పెడితే అది కూలిపోయి ఒక ఎకరం కూడా నీళ్ళు రాలేదు. నీళ్లు గట్ల రాలేదు కనుక ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గోదావరి నీళ్లు, కృష్ణా నీళ్లు ఉపయోగించుకొని సస్యశ్యామలం చేయాలి తెలంగాణ అనేది తెలంగాణ వీరుల కోరికని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. అదేవిధంగా నిధులు రావాలి అంటే ఇండస్ట్రీస్ రావాలి. ప్రపంచమంతా రేవంత్ రెడ్డి గారు మరియు శ్రీధర్ బాబు గారు అన్ని దేశాలు తిరుగుతూ ఆ పారిశ్రామికవేత్తలను అందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి పరిశ్రమలు పెడితేనే అందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి అని చదువులో మార్పులు తీసుకురావాలి. చదువులో ఇంటర్నేషనల్ లెవెల్స్లో చదువులను తీసుకుపోవాలి. తర్వాత స్కిల్ ఉంటే తప్ప ఉద్యోగాలు దొరకవు కనుక అందరికీ యూనివర్సిటీ పెట్టి స్కిల్స్ డెవలప్ చేయాలని ఇండస్ట్రీస్ తీసుకొస్తే నిన్ననే పేపర్లో చూసుంటారు. 2 కోట్ల రూపాయల శాలరీ ప్రైవేటు ఇండస్ట్రీ ఒక అతనికి మన రంగారెడ్డి జిల్లాలో ఉద్యోగం ఇవ్వటం జరిగింది. కనుక ప్రభుత్వ ఉద్యోగాల మీదనే ఆధారపడకండి, ప్రైవేటు ఉద్యోగాలు కూడా మీకు సాధించి పెడతాం ఇండస్ట్రీస్ తీసుకొచ్చి అనేది మహేశ్వరం అదృష్టం. ఇక్కడనే మనం స్థాపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన పిల్లలు బంగ్లాదేశ్ పోయో, ఉక్రెయిన్ పోయో, రష్యా పోయో, చైనా పోయో, అమెరికాలో చదువుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? అసలు ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీస్ అన్నిటినీ మనం మహేశ్వరంకు తీసుకొస్తే మన పిల్లలు, అట్టడుగు వర్గాల పిల్లలు ముఖ్యంగా విదేశాలలో పోయి చదువుకోలేకపోతున్నారు, గొప్ప స్థానాలకు పోలేకపోతున్నారు. కనుక ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఇక్కడనే ప్రపంచ స్థాయిలో విద్యను ఇచ్చి, స్కిల్ని ఇచ్చి, ఇండస్ట్రీస్ని ఇక్కడికి తెచ్చి అందరికీ ఉద్యోగం ఇవ్వాలనేది కోరికగా ప్రభుత్వం పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిజమైన కళలు మూడు ఈ కాంగ్రెస్ హాయంలోనే జరుగుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అమ్మకు అందరూ కూడా ఈరోజు కృతజ్ఞత తెలియజేయడానికి మీటింగ్లు పెట్టి అందరూ కృతజ్ఞత తెలియజేయవలసిందిగా నేను కార్యకర్తలకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. తెలుగు తల్లి, తెలంగాణ తల్లి ఏ విధంగా ఉండాలో అనేది ఇదివరకు ఉన్నట్టు కాకుండా నిజంగా ఒక మన తల్లిలాగా కనబడే విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించడం జరుగుతూ ఉంది సాయంత్రం ముఖ్యమంత్రి గారి చేతుల ద్వారా. కనుక కాన్స్టిట్యున్సీలో ఉన్న కార్యకర్తలు అందరూ అక్కడికి రావాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. ఓకే.